టీడీపీపై వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అంటే తెలుగు దుశ్శాసనుల పార్టీ అని వ్యాఖ్యానించిన ఆమె రాష్ట్రంలో మహిళలను వేధించడమే కాకుండా విదేశాల్లోని ఎన్ఆర్ఐ మహిళలు కూడా మంత్రులపై ఫిర్యాదులు చేసే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఓ ఎన్ఆర్ఐ మహిళ మంత్రి వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన లేదని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం టీడీపీ నాయకత్వం స్పష్టత ఇవ్వాలని వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఇప్పుడు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు, విదేశాల్లో ఉన్న మహిళలకు కూడా వీళ్ళు వేధించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి ముఖ్య కారకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మరీ ఘోరంగా తెలుగుదేశం పార్టీ మంత్రే ఉండడం నిజంగా సిగ్గుచేటు. అంటే వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళింది అనడానికి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించాడు అని చెప్పి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాగే మంత్రి గారి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మంత్రి ఒక కంత్రీలా వ్యవహరించారు, ఈమెకి వేధింపులకు గురి చేశారు అనే విషయం ఆవిడ స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అసలు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం అది ఒక మంత్రివర్గమా లేదా మహిళల్ని వేధించే వర్గమా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు మహిళే ఎన్ఆర్ఐ, సోషల్ యాక్టివిస్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్కి ఆవిడ ఫౌండర్. డల్లాస్లో ఉండే ఆవిడ మన మంత్రులు డల్లాస్లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మని చెప్పడం జరిగిందంట. ఆవిడ టీంతో వస్తానంటే లేదు ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట. మరీ దారుణంగా ఏంటంటే అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఇంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అర్థం కాని పరిస్థితి. అంటే మన ఆంధ్రప్రదేశ్ పరువుని ఇక్కడ తీస్తున్నారు సరిపోదా, ఇప్పుడు ఖండాంతరాలు దాటి వేరే దేశంలో కూడా మన రాష్ట్ర పరువుని తీయడం అవసరమా మంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. మరి నారా లోకేష్ గారు